మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 1న అతి భయంకరమైన కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా శక్తి ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే 60 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మహాశక్తివంతమైన ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ ఒక్క పని చేస్తే ఇప్పటి వరకు దరిద్రాన్ని అనుభవించిన వారు ధనవంతులు అవుతారు. డిసెంబర్ 1న వచ్చే కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక అమావాస్యతో ఈ మాసం పూర్తవుతుంది. కార్తీక బహుళ అమావాస్య రోజున పితృ కార్యాలను నిర్వహించటం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటూ ఉన్నారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్ళు ఈ రోజున పూజా తర్పణాలు ఇవ్వటం మంచిది. ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింతసేపు ఉండడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయాలలోనూ దీపాలు వెలిగించుకోవాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటూ ఉన్నారు. కార్తీక అమావాస్య కమలా జయంతిగా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించటం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయి. అయితే ఈ అమావాస్య రోజున మీకు ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చక్కని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అదే కోడిగుడ్డు పరిహారం. సాధారణంగా అమావాస్య రోజు దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోని అమావాస్య తిథి ఆదివారం వచ్చింది. అందుకే దీనిని అతి భయంకరమైన అమావాస్య అని పిలవటం జరిగింది. మరి ఈ భయంకరమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం, కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెతో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతి, దయ చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి
బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీపై, మీ కుటుంబంపై ఉన్న చెడంతా కూడా తొలగించుకోవడానికి కోడిగుడ్డుతో ఒక చిన్న పని చేయండి. ఈ పరిహారానికి మీకు 2 కోడిగుడ్లను తీసుకోవాలి. ఈ 2 కోడిగుడ్లతో 2 పరిహారాలను చేసుకోవాలి. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రిపూట చేయాలి. అందరూ కూడా ఇంటికి వచ్చేశాక ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. దానితో పాటు ఒక పేపర్ కానీ ప్లేట్ని కానీ తీసుకోండి. ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దిష్టి అంతా కూడా పోవాలి, మా ఇంటిని చూసి ఏడ్చేవారి దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ ఆ గుడ్డును గుమ్మం పక్కన ప్లేటుపై కానీ పేపర్పై కానీ పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోండి. మన ఇంటిలో చెడు ప్రవేశించేది గుమ్మం దగ్గర నుండే. రాత్రిపూట చెడు శక్తులు మన ఇంటి దగ్గర తిరిగితే వాటిని ఈ గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇంటి బయట ఉన్న చెడంతా కూడా ఈ గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంటి బయట గుమ్మం పక్కన దీనిని పెట్టాక ఇంటి లోపల కోడిగుడ్డుతో ఇంకో పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే ముందుగా ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో కొంచెం గొల్లులుప్పు వేయండి. ఆ గొల్లులుప్పుపై పసుపు కుంకుమ వేసి దానిపై కోడిగుడ్డును కూడా పెట్టండి. ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులను కూడా తిరుగుతూ మా ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చెడంతా కూడా పోవాలని చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపు దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలివేయాలి. ఇలా చేయటం వల్ల రాత్రంతా మీ ఇంటిలో ఏ చెడైతే ఉందో దానిని లాగేసుకుంటూ ఉంటాయి. అమావాస్య రోజే దుష్టశక్తులు బయటకు వస్తాయి. అవి మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. ఇతరులు మీ ఇంటిపై పెట్టిన దిష్టి అంతా కూడా పోతుంది. ఇంటి లోపల పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంటిలోని చెడునంతా కూడా తొలగించేస్తుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది, అలాగే కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంటి లోపల ఇలా కోడిగుడ్డు పెడితే 60 నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగా చేయాలి, ఎవరికీ చెప్పకూడదు. ఇక మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇంటిలో ఉన్న ఉప్పు గుడ్డును, ఇంటి బయట పెట్టిన గుడ్డును ఎవరూ తిరగని ఖాళీ ప్రదేశంలో లేదా బాగా చెట్లు ఉన్న చోట పడవేయండి. గుడ్లు పగిలిపోయినా పర్వాలేదు, వాటిని దూరంగా పడేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వీటిని పడేయండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. చీకటిగా ఉన్నప్పుడే వీటిని పడేయాలి. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేసి 60 నిమిషాల్లో మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు పట్టిన దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఇది ఒక మంచి పరిహారం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి బయట పెట్టిన ప్లేట్ను, ఇంటి లోపల పెట్టిన గిన్నెను శుభ్రంగా కడిగి ఇల్లు గుమ్మాలను శుభ్రం చేసుకుని ముగ్గు వేసి స్నానం చేసి పూజ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఎంతటి కష్టం అనుభవిస్తున్నా దాని నుండి విముక్తి పొందుతారు. మీపై ఎంతమంది చెడు దృష్టి ఉన్నా అదంతా కూడా పోతుంది. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది, కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చేయాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది. దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరిగింటి వారు, పొరిగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి. అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు, వెనక భాగంలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు పడేసేంత వరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనుక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి.
అదేవిధంగా ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లోని మనుషులకే కాకుండా ఇంటికి కూడా దిష్టి తీస్తూ ఉంటారు. ఈ దిష్టిని బూడిద గుమ్మడికాయతో తీస్తూ ఉంటారు. మనకు వాడుక భాషలో ఉండే బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. అమావాస్యకు ఉదయం పూట ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక కర్పూరం బిళ్ళను ఉంచి ఇంటి సింహద్వారానికి బయట వైపున లేదా మీ ఇంటి సింహద్వారం ముందు ఉండే గేటు వద్ద 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో మీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి లేదా మీ ఇంటి గేటు వద్ద ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయను ఒకేసారి పగిలిపోయే విధంగా నేలకు వేసి కొట్టాలి. అది పగిలిపోయిన తర్వాత ముక్కలైపోవాలి. ఆ విధంగా ఒకేసారి ఒకే దెబ్బకు పగిలిపోయే విధంగా ఇంటికి అమావాస్య రోజు దిష్టి తీసినట్లయితే మీకు ఇంటికి సంబంధించిన దిష్టి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని రాత్రి 10 తర్వాత మాత్రమే చేయాలి. అది కూడా అమావాస్య ఘడియలు ఉన్న రాత్రి సమయంలో మాత్రమే ఈ గుమ్మడికాయ పరిహారాన్ని ఇంటికి చేయాలి. ఇలా చేసినట్లయితే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అలాగే అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగిన అమావాస్య. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.